వద్ద గ్రీన్ బెల్ట్లో వైసీపీ నాయకులు రాత్రికి రాత్రి వైఎస్ విగ్రహం ఏర్పాటు చేశారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహం ఎలా ఏర్పాటు చేశారని మండిపడుతున్నారు. ఇదే ప్రాంతంలో వైసీపీ నేతలు అనుమతులు లేకుండా వైసీపీ జెండా ఏర్పాటు చేశారన్నారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహం వెంటనే అధికారులు తొలగించాలని డిమాండ్ చేశారు. త్రినాథరావు, జనసేన పార్టీ 45వ వార్డు అధ్యక్షుడిని. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చింత చచ్చిన కానీ పులుపు చావలేదన్న సంధానగా ఈరోజు వాళ్ళ తీరు తయారయ్యింది. రాష్ట్రంలో ప్రజలందరూ కలిపి వాళ్ళని ఓడించి మూలన కూర్చోబెట్టి 11 సీట్లే ఇస్తే ఇంకా సిగ్గు లేకుండా దొంగచాటున రాత్రికి తెచ్చి విగ్రహాన్ని పెట్టారు. వాళ్ళకి అంత అభిమానం ఉంటే వాళ్ళ పెరట్లో పెట్టుకోమనంటే వాళ్ళ బాత్రూమ్ దగ్గర కట్టించుకోమనండి రాజశేఖర రెడ్డి బొమ్మని. రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పెట్టే జనాల్లోకి వెళ్తే వాళ్ళందరూ చీకొట్టి ఈరోజు పార్టీని ఓడించారు. ఈరోజు ఈ స్థలం ఈ కేవలం ఇదంతా గ్రీన్ బెల్ట్లో ఉండడానికి కూడా పర్మిషన్ ఎలాగిచ్చారు మన కార్పొరేషన్ అధికారులు, అలాగే కార్పొరేటర్లు కూడా దొంగచాటిని పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఈ విధంగా అయితే చాలా అతిక్రమణ చేసినట్టు. ఈ కార్యక్రమానికి మన బాణాల శ్రీను ఏర్పాటు చేసాడు సొంత నిధులు అంటున్నారు. అది చాలా పొరపాటు. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా మా సొంత నిధులతో ఇక్కడ ఉన్న గ్రీన్ బెల్ట్లో అన్ని విగ్రహాలు కూడా మా పార్టీ విగ్రహాలు కానివ్వండి, జాతీయ నాయకుల విగ్రహాలు కూడా మేము పెడతాం. కాబట్టి ఇలాంటి దుశ్చర్యలను మాత్రం ఖండిస్తున్నాం. విగ్రహాన్ని వాళ్ళే బేషరతుగా వచ్చి వాళ్ళు తొలగిస్తే చాలా గౌరవంగా ఉంటుంది, లేదనంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించడం జరుగుతుంది. నా పేరు కొండా ప్రసాద్, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇది విశాఖపట్నంలో ఉత్తర నియోజకవర్గం 45వ వార్డు ప్రాంతానికి చెందిన అక్కేపాలెం నేషనల్ హైవే పక్కన ఏదైతే విగ్రహం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టారో, గతంలో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఉందో ఆయన కొడుకు స్థాపించిన వైఎస్ఆర్సీపీ ఫ్లాగ్ ఇక్కడ ఎగరేశారు గతంలో. అది మేము ఎప్పుడైతే నేషనల్ ఫ్లాగ్ ఎగరేద్దామని చెప్పి ఆగస్ట్ 15కి అని చెప్పి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. అధికారులు లెటర్ కూడా స్పందించకుండా ఇక్కడ మాకు పర్మిషన్ కూడా ఇవ్వకుండా చేశారు. మాకు పర్మిషన్ ఇవ్వలేని అధికారులు దీని విగ్రహానికి ఎలా అధికారులు పర్మిషన్ ఇచ్చారు? ఈ విగ్రహాన్ని అధికారులు తొలగిస్తారా, లేకపోతే కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఏకమయ్యి విగ్రహాన్ని తొలగించాలా అనేది మాకు తక్షణమే ఎవరైతే ఉన్నారో అధికారులు, ఇంకా ఏదైతే ఉందో పాత గవర్నమెంట్, ఇంకా రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే ఉందనుకొని వాళ్ళకి ఇంకా బుద్ధి లేకుండా ప్రజలు 11 స్థానాలు ఇచ్చినా బుద్ధి లేకుండా అధికారులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్లు అని చెప్పుకొని చాలామంది అవుతున్నారో, ఈ వార్డు కార్పొరేటర్ కూడా కాదు, ఎక్కడో పక్క వార్డు కార్పొరేటరు ఇక్కడ చేసి ఆయనకి ఏ అధికారం చాలామని అవుతున్నాడో అర్థం కాదు. ఏమని అంటే ఆయన సొంత నిధులు అంటున్నాడు. ఏమన్నా మా బాబు సొమ్ములో జోబి తీసిన డబ్బా? గతంలో కూడా ఇది ఏదైతే ఉందో ఇక్కడ అది కూడా జీవీఎంసీ డబ్బులే. ఆ డబ్బులతో నిర్మించిన ఫ్లాగ్ని తీసి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టారు. సో తక్షణమే తొలగించాలని చెప్పి అధికారులకి మేము కోరడం జరుగుతుంది. తీయలేని పక్షాన కూటమి ప్రభుత్వం ఏం చేయగలదో చేసి చూపిస్తామని చెప్పి చెప్తున్నాం. విశాఖ ఉత్తర నియోజకవర్గం 45వ వార్డు తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షునండి, బర్నికాన్ రాజుని మాట్లాడుతున్నాను. ఈరోజు నిన్న ఈరోజు శనివారం సెలవు దినం అవడం వల్ల రాత్రి వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేశారండి. ఇక్కడ మన జాతీయ జెండా ఎగరేయడానికి ఇక్కడ పోల్ ఉండేది. జీవీఎంసీ నుంచి పర్మిషన్ అడిగితే జాతీయ జెండా ఎగరేస్తాం ఆగస్ట్ 15 కంటే జీవీఎంసీ కమిషన్ ఎగరారు, పర్మిషన్ మాకు ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకుండా ఏదో బాణాల శ్రీనివాసరావు గారు నిర్మించారు సొంత నిధులతో అని చెప్పి రాత్రే ఈరోజు వైఎస్ఆర్ విగ్రహాన్ని నిర్మించారండి. దీన్ని తక్షణమే తొలగించకపోతే మా తెలుగుదేశం పార్టీ నుంచి మేము కూడా మా సొంత నిధులతో ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మా పార్టీ తరపు నుంచి మేము చెప్పుకుంటున్నామండి. గతంలో ఇక్కడ ఒక వైఎస్ఆర్ ఫ్లాగ్ ఒకటి ఏర్పాటు చేశారు. పార్టీ అయిపోయిన తర్వాత ఆ ఫ్లాగ్ తీసేసి ఓన్లీ పోల్ ఒకటి ఉండేది. దానికి మేము ఇక్కడ మన జాతీయ జెండా ఎగరేద్దాం మేము పర్మిషన్ అడిగాం. దానికి పర్మిషన్ ఇవ్వలేదు. మాకు ఇవ్వకుండా దీని పర్మిషన్ పెట్టడానికి ఇవ్వలేదు. ఇవ్వకుంటే ఈ రోజుకి నిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి పోల్ తొలగించి వెంటనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? జీవీఎంసీ అధికారులు ఎలాగ దీనికి పర్మిషన్ ఇచ్చారు? పర్మిషన్ ఉందో లేదో తెలియదండి.
ఎవరు స్పందించలేదు. ఏమనంటే ఈరోజు సెలవు, నిన్న సెలవు, 3 రోజులు సెలవు అనేసి తెలిసింది. పర్మిషన్ ఉందో లేదో తెలియదు. దీన్ని వెంటనే తొలగించకపోతే మేము ఏమనంటే రాజశేఖర్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు టీడీపీ కార్యకర్తలందరూ ఒక యుద్ధంలా తయారు ఎలా పడితే అలా చేసేస్తాం. మేము అలా చేయాలనుకుంటే ఇప్పుడే చేస్తామండి, కానీ అలా చెయ్యం. గవర్నమెంట్ అధికారులు దీన్ని తొలగిస్తే మంచిగా ఉంటుంది. లేదంటే